గెలవడానికి ఎంతో కష్టపడు. బూత్ అధ్యక్షులుగా ఉండి శక్తి కేంద్రాలు కానీ బూత్ అధ్యక్షులు కానీ ఉదయం 7 గంటల కాదు ఇక్కడ ఉన్నారు. మనోళ్ళు వచ్చారు బూత్ అధ్యక్షులు వాళ్ళు చేసిన 4 బూతులు కూడా ఉదయం 7 గంటల నుంచి ప్రతి ఇంటికి రోజు ఇంటికి తిరిగి కమలాపూర్ తెలియదు ప్రతి దానికి ఇంటికి కమలాపూర్ కొట్టి సత్యనగర్ కొట్టి కమలాపూర్ ఆ విధంగా పనిచేయకపోతే వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు నైట్లో 10 నిమిషాలు ఉదయం చేసి సాయంత్రం 4 గంటలకు కట్టింది వాళ్ళు 8 నిమిషాలు తిరిగి అదే కారణం 8 పేర్లు తీసుకున్నట్టు లక్ష్యం ఈ 4 రోజులు తిరిగి టైం ప్రకారం ఉదయం 7 గంటల ఉదయం 11 నిమిషాలు తిరిగి సాయంత్రం 4 గంటల కాటింది మళ్ళీ 8 నిమిషాలు తిరిగి తిరుగుకుంటా అట్లా చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరు మీకు కమలం గుర్తుపెట్టాం కానీ రోజు రాగానే మీ కమలం గుర్తుపెట్టాం మీరే వెళ్తారు మీరు తప్పనిసరిగా ముఖ్య అతిథి గౌరవ పెద్దలు మాజీ ఎమ్మెల్యే క్లస్టర్ ఇన్ఛార్జి క్రమశిక్షణ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్పులేని ధర్మారావు గారిని వెలిగిరికి ఆహ్వానిస్తున్నారు. మీరు ఎంత కష్టపడితే ఉదయం మాత్రం 7 గంటల కాదు 11 నిమిషాలు సాయంత్రం 4 గంటల వరకు తిరిగితే మనం ఇంటికి ప్రతి బూత్ నుంచి ఆ బూత్కి 7 ఓట్లు ఉంటే 600 ఓట్లు పడ్డాయి. అక్కడ తిరగబడి 600 ఓట్లు పడ్డేటప్పుడు మనకు తెలిసింది. నాకు ఇన్ఛార్జ్గా కమలం వాళ్ళు కూడా ఎంతో కష్టపడేది. అప్పుడు కరోనా విషయం అయినా కూడా కరోనా విషయంలో ఎవ్వరు పైమాలి కరోనాలో 10 ఇంటి బయటకు రాదు రావద్దు మీ కమలం అయితే మీరు ఇంటికి వస్తున్నారు ఇంత భయపడకుండా కూడా వస్తున్నారు మీరు మాకు గెలుపు రావాలి మీకు గెలవాలి మాకు విజయం గెలవాలి అనే పట్టుదలతో వాళ్ళ పట్టుదల వల్లే ఏడు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా ఈ విధంగా పనిచేస్తే మన వినోదరావు గారు అత్యంత విశాఖతో కమ్మలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళంతా మనం పని చేస్తే ఎందుకంటే పని చేస్తున్నాం ఇప్పుడు గెలవబట్టి ఆ డివిజన్లో 60 డివిజన్లలో 2 గుళ్ళు కట్టడం జరిగింది. ఆంజనేయ సార్ ప్రిపేర్ ఆఫీసర్ ఇట్లా పడిపోతే వేరే నుంచి ఆంజనేయ సార్ ఉన్న పెద్దలు ఉన్నారా అతను పుస్తకం పెట్టి మాట్లాడి వాళ్ళు గుడి కట్టింది. అదేవిధంగా కారణం రాధాకృష్ణ గుడి దాదాపు అక్కడ అందరితో పెద్దలతో మాట్లాడి ఆ గుడి కట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చే కాక బీజేపీ వచ్చేది ఈ గుడి వచ్చింది గుడి కట్టడం 10 సంవత్సరాలు అధికారం ఉంది ఎవరైనా కానీ గుడి కట్టిస్తారు. ఇప్పుడు వచ్చే 10 సంవత్సరాలు బీజేపీ పడుతుందంటే ఇట్లా గుడి కట్టారు. అదే సంవత్సరం భవిష్యత్తులో కూడా వినోదాన్ని తెలుసుకుంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు మోడీ గారు ఎన్నో ఇస్తుంది ఓటు కానీ ఎన్నో ఇస్తుంది పని పనికి కాకపోతే రానికి ఎన్నో ఇస్తుంది మున్సిపాలిటీకి వేరే కోట్లు కానీ ఒక్క టీచర్కి తెలుస్తుంది కూడా 1 లక్ష కోట్ల రూపాయలు పడింది. 3 సంవత్సరాలు 50 లక్షలు తప్ప 1 రూపాయి రాదు. ఏంటంటే మన టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకోవాలి టీఆర్ఎస్ కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ అయితే అన్న కూడా 10 కోట్లు 10 కోట్లు కూడా కాంగ్రెస్ కార్యక్రమాలు తప్ప మిగతా 10 లక్షల 1 రూపాయలు మీకు ఎన్నో చెప్పండి ఎందుకంటే మాకు అంతే మేము చేసుకుంటాం మా పని మేము చేసుకుంటాం మీరంటే విజ్ఞానం ఈసారి వచ్చేది మేమే ఆపేది మేము పెట్టేది మేమే కాపు పెట్టేది కూడా మేమే అదే విధంగా మీరంటే చేస్తామో ఎంతకంటే ఎక్కువ చేస్తాం మేము ఇవాళ చెప్పినా కూడా మా ఎంత చెప్పినా ఇదే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఈ వినోద గారికి ఎట్టి పరిస్థితుల్లో ఓటేసి గెలిపించి అత్యంత విధానం గెలుచుకుంటే ఎన్ని పనులు చేసుకోవచ్చు. ఏదో వేరుకోవడం ప్రతి డివిజన్ కానీ ఇక్కడ తమ అసెంబ్లీ అభివృద్ధి సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మోడీ గారికి ఈ మార్కెట్ తమ అవకాశం వచ్చింది మంచి అవకాశం ఎప్పుడు రాలేదు. ప్రతి ఓటర్ కూడా ఎక్కడ తెలిసినా కూడా ఈసారి మోడీ గారికి ఓటారు మోడీ గారికి వచ్చారు. ఇక్కడ అయినా ఈ తాము విజయనగర్ గారికి వచ్చింది అయినా కూడా మోడీ గారికి కమలాపూర్కి కొట్టారు. అది ప్రతి ఒక్కరు కూడా పోటీ చేయడం మన కార్పొరేట్ మాజీ కార్పొరేట్ కానీ కార్పొరేట్ కానీ మా కేటాయింపు ఉన్నారు అది కూడా వచ్చారు. నాకు ఎంతో మంది పార్టీ చేస్తారు. మన ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ కమ్మాల్సింది ఖమ్మంలో ఎక్కువ అసెంబ్లీ ఎన్ని అసెంబ్లీ కంటే ఖమ్మం అసెంబ్లీ ఓటు విషయాన్ని తీసుకొస్తారని ఆశిస్తూ